విశాఖలో ఉత్తరాంధ్ర కళాకారులచే నిర్మించిన ఎవడి సినిమాకి వాడే హీరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 13వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్వాహకులు చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇక పైడా విద్యా సంస్థల అధినేత ఎవడి సినిమాకి వాడే హీరో ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజే అనిపించింది ఎవడి సినిమాకి వాడే హీరో అంటే ప్రతివాడి జీవితము వాడికి సినిమాని మంచి టైటిల్ పెట్టాడు భాస్కర్ రావు అని చెప్పి నాకు చాలా ఆ రోజే అనిపించింది. ఎంతో కష్టాలకు ఓర్చి ఈ రోజున ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్కి సిద్ధం చేయటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన సన్మూర్తి గారు, మల్లిక, నరసింహరావు, అలాగే దివాకర్ గారు, మనందరూ ఇక్కడికి రావడానికి కారణమైన వ్యక్తి భాస్కర్ రావుకి అందరికీ, అలాగే ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. భాస్కర్ రావుకి చాలా ముందు చూపు ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడో ముందు పాపులర్ అయ్యే వాటిని అన్నిటికంటే ముందరగానే చేసేస్తుంటాడు. దీనికి ఉదాహరణే మొన్న సిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు జరిపిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాస్కర్ రావు ఇప్పటిదాకా జానపద కళాకారుల్ని ఎవరినైతే ఎంకరేజ్ చేసి వాళ్ళందరి చేత ఎప్పుడో 10 సంవత్సరాల కిందట కార్యక్రమాలు ఏర్పాటు చేసినవన్నీ కూడా మనకు అక్కడ దర్శనం ఇచ్చాయి. ఈరోజు సినీ రంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కాంపిటేటివ్గా ఉంది. పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అవ్వలేక అయినా 2-3 రోజులు మించి వెళ్ళక అలాంటి పరిస్థితిలో ఉంది. సంవత్సరంలో సుమారు 500 చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో 300 చిత్రాలు మాత్రమే రిలీజ్ నోచుకుంటున్నారు. అందులో ఓన్లీ 5% అంటే 15 చిత్రాలు మాత్రమే